తెలంగాణ కాంగ్రెస్లో పోస్టుల భర్తీకి కాంగ్రెస్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ఈ నెలాఖరులోపు పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేయబోతున్నారా? ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పదవుల పంపకాలపై హైకమాండ్ నుంచి ఆమోదం తీసుకున్నారా? ఈసారి పదవుల భర్తీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డికి కీలక పోస్టులు దక్కబోతున్నాయా? అటు వర్కింగ్ ప్రెసిడెంట్ రేస్లో ఉన్నటువంటి లీడర్లు ఎవరు? ఈ స్టోరీలో చూసేద్దాం. తెలంగాణ కాంగ్రెస్లో కీలక పోస్టుల భర్తీకి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నెలాఖరులోపు టీపీసీసీ కమిటీలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, అనుబంధ విభాగాలతో పాటు ఏఐసీసీ పదవులను కూడా ప్రకటించాలని పార్టీ పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలో ఏఐసీసీ పెద్దలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పదవుల భర్తీపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలో పదవుల భర్తీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఏఐసీసీకి కొన్ని ప్రతిపాదనలు వెళ్ళగా కొన్ని మార్పులు చేర్పులతో ప్రకటిస్తారని సమాచారం. పార్టీ వర్గాల అంచనా ప్రకారం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పోస్ట్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ఇస్తారని ప్రచారం సాగుతుంది. అలాగే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి మీడియా కమిటీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగుతుంది. మరోవైపు సోషల్ జస్టిస్ కమిటీకి నేరెళ్ల శారదను చైర్మన్లుగా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రచార కమిటీని ఇప్పుడే ప్రకటిస్తారా లేక 2-3 నెలల తర్వాత అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు కార్యదర్శులు, అధికార ప్రతినిధుల పోస్టులను మాత్రం ఈ నెలలోనే ప్రకటించే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాశ్రీ గౌడ్ ఉన్నారు. ఆయన స్థానంలో జగ్గారెడ్డికి అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి ఓటమి పాలైన జగ్గారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఈగ వాలిన ఊరుకోవడం లేదు. అంతేకాకుండా రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన టార్గెట్ అని ప్రకటిస్తున్నారు. అయితే పార్టీలో ఆయన విధేయత చూసిన పెద్దలు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఎంపీ చామల కూడా పార్టీ కార్యక్రమాల్లో చాలా దూకుడుగా ఉన్నారు. అందుకే ఆయన మీడియా కమిటీ చైర్మన్ పోస్ట్ ఇస్తారని ప్రచారం సాగుతుంది. మరోవైపు టీపీసీసీ ఉపాధ్యక్షులు పార్టీ పదవులన్నీ ఒకేసారి భర్తీ చేస్తుండటంతో ఆశావహుల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను ఏఐసీసీ ఖరారు చేసినట్టు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. వీటితో పాటు ఏఐసీసీకి రాష్ట్రం నుంచి ఒకరిద్దరు కార్యదర్శులుగా, అధికార ప్రతినిధులుగా వెళ్తారనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతుంది. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. దాంతో ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులను ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఇవ్వాలని పార్టీ పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇక ఓసీ కోటాలో వర్కింగ్ ప్రెసిడెంట్ రేస్లో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మరో నేత రోహన్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఒకరి పేరును ఫైనల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు మైనారిటీ వర్గాల నుంచి ఒబేదుల్లా కొత్వాల్, అజ్మతుల్లా హుస్సేని, ఫిరోజ్ ఖాన్ పేర్లను వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల కోసం పరిశీలిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఎస్సీ వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, నాగర్గారి ప్రీతం పేర్లు పరిశీలనలో ఉన్నాయట. అలాగే ఎస్టీ వర్గాల నుంచి ఎంపీ బలరాం నాయక్, బెల్లయ్య నాయక్ పేర్లు ఏఐసీసీ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు కిసాన్ కాంగ్రెస్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ తదితర కమిటీలపై కూడా తుది నిర్ణయం తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు యమా గిరాయికి ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు. ఆ పదవి దక్కితే తమ ఫ్యూచర్ కు తిరుగుండదని ఆశావహులు భావిస్తున్నారట. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని దక్కించుకునేందుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, కాంగ్రెస్ నేత రోహన్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ మధ్య తీవ్ర పోటీ ఉందని అంటున్నారు. అలాగే ఈ ముగ్గురు నేతలు పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పొందిన నేతలు కీలక పదవుల్లో ఉన్నారు. అందుకే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని దక్కించుకునేందుకు లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అధిష్టానం ఎవరిని నియమిస్తుందో, అలాగే మిగతా పదవులు ఎవరెవరికి దక్కుతాయి అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.